వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మేమంతా కూడా సాయి చంద్ గారి సారథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మట్టి పరిమళాన్ని పూర్చినటువంటి అమరచింత అమెరికా వరకు సాయి చంద్ గళాన్ని మాటల రూపకంలో ఎన్నో రకాలుగా అమరచింత నుండి అమెరికా వరకు వెలుగందించినటువంటి గొప్ప గాయకుడు. ఈరోజు అమరచింతలో విగ్రహ ఆవిష్కరణ కోసం మేమందరం వస్తామని చెప్పి కలలో కూడా అనుకోలేదు. కానీ దేవుడు ఈ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి కుటుంబానికి ఒక లోటును ఇవ్వడం చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క తెలంగాణ గాయకుడైనటువంటి సాయి చంద్ గారి ఆశయాలను కొనసాగించడానికి మేమంతా కూడా శాయశక్తులుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సాయి చంద్ అన్న గారి 2వ వర్ధంతి సందర్భంగా వికారాబాద్, కొడంగల్, పరిగి నుంచి భారీ ఎత్తున స్వచ్ఛందంగా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతోని భారీ ఎత్తున వికారాబాద్, కొడంగల్, పరిగి కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయనకున్నటువంటి అనుబంధంతో, మంచి మనసుతోని ఈరోజు అందరూ పార్టీలకు అతీతంగా తన యొక్క సొంత డబ్బులు పెట్టుకొని, వెహికల్స్ పెట్టుకొని అన్న మీద అభిమానంతో, ప్రేమతో ఇంత దూరం రావడం జరిగింది. అన్నకు మాతో ఉన్నటువంటి అభిమానం చాలా ఉంది. అన్న లాస్ట్ మాతో జరిగినటువంటి కొడంగల్లో బహిరంగ సభ, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున జరిగింది. అదే లాస్ట్ సభ. అన్న లేకపోవడం మా దళితులకు, మా దళిత జాతికి, బహుజన జాతికి చాలా తీరని లోటు. అదేవిధంగా అన్న యొక్క ఆశయాలను మరియు ఆశయ సాధన కోసం అక్కగినంగా అందరిని కలుపుకొని, బహుజనులను అందరినీ ఏకం చేసుకొని అన్న ఏ విధంగా అయితే అందరితో కలిసిమెలిసి ఉండను, అదేవిధంగా అక్కగినంగా అందరినీ కలిసిమెలిసి కలుపుకొని ముందుకు తీసుకెళ్తారని, అదేవిధంగా సాయి చందనతో మాకు ఉన్నటువంటి అనుబంధం కానీ, మాకు ఉన్నటువంటి మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కగినంగా అందరినీ కలుపుకొని సాయి చందన లేని లోటును తీరుస్తుందని ఆశిస్తూ, మన తెలంగాణ గాయకుడు ఒక మాట అన్న, ఒక పాట అన్న, ఒక మాట అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తూటాలాగా పనిచేసేది. అన్న జాతిలో నిరంతరము అటు తెలంగాణ ఉద్యమంలో నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తులు డాక్టర్ సాయి చందన గారికి మరొకసారి విప్లవాభి వందనాలు తెలియజేస్తూ జై భీములు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ కులాలను, సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమంలో పాల్గొన్నటువంటి చేసినటువంటి ఘనత సాయి చందన గారికి చెందుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అనంతరము బహుజన ఉద్యమంలో ఏ గ్రామాన మహనీయుల యొక్క విగ్రహాలు ప్రతిష్టాపిస్తే ఆ గ్రామానికి వచ్చి తన ఆటతోటి, తన మాటతోటి ఎంతో మందిని చైతన్యం చేసినటువంటి ఒక మహాకవి, రచయిత ఈరోజు మనం కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఏది ఏమున్నా కానీ సాయి చందన వారసులుగా, సాయి చందన యొక్క అభిమానులుగా మనందరం ఆయన యొక్క ఆశయ సాధన కోసం, ఆయన యొక్క బహుజన రాజాధికారి కోసం మనందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మా గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచి అక్కడ ఎంతో మందిని యువతను చైతన్యపరిచినటువంటి వ్యక్తి. మా వికారాబాద్ జిల్లాలో కోడంగల్ ప్రాంతం, పరిగి ప్రాంతంలో ప్రతి ప్రాంతానికి వచ్చి మా ప్రాంతానికి అన్న అని పిలిస్తే గౌరవంగా పలిగేటటువంటి వ్యక్తి ఈరోజు అన్న లేకపోవడం అనేది చాలా బాధాకరం. అతని యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అక్క ఇంత పెద్ద మొత్తున ఏర్పాటు చేసినందుకు అక్కగారికి ఇట్లా ధన్యవాదాలు. అతని యొక్క ఆశయ సాధనకు అక్క ఇట్లా పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ సాయి చందన అభిమాన సంఘం తరపున వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అమరచింత ముద్దుబిడ్డ తెలంగాణ కవి గాయకుడు సాయి చంద్ గారి 2వ వర్ధంతి సందర్భంగా అమరచింతలో ఏర్పాటు కాబోతున్న సాయి చంద్ గారి విగ్రహావిష్కరణ బహిరంగ సభ ప్రాంగణంలో ఈరోజు ఈ ప్రాంత బిడ్డను దాదాపుగా 2 సంవత్సరాలైనా కూడా ఈ ప్రాంత ప్రజలు కానీ, తెలంగాణ ప్రజానికం కానీ సాయి చంద్ను మరిచే పరిస్థితిలో లేదు ఈరోజు తెలంగాణ సమాజం. ఆయన ఈ ప్రాంత పుట్టి పెరిగినందుకు ఈ ప్రాంతవాసిగా గర్వపడుతున్నా. ఎందుకంటే ఆయన ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సభ పెట్టినా ఆ సభను నడిపించే విధానం సాయి చంద్ లేని లోటును ఎవరు కూడా పూడ్చలేరు. అలాంటి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తిగా ఈ ప్రాంతం ముద్దుబిడ్డగా మాకు దూరమైనందుకు మాకు బాధగా ఉన్నాం. అయితే ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఈ ప్రాంత బిడ్డలుగా తమ వంతు బాధ్యతను ఎప్పుడు నెరవేరుస్తూ ఉంటామని తెలియజేస్తూ జోహార్ సాయి చంద్ గారికి జోహార్. సాయి చంద్ మా అమరచింత వాస్తవ్యుడు. సాయి చంద్ చిన్ననాటి నుండి మరి అనేక కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తన ఆట పాట ద్వారా మరి ప్రపంచానికి పరిచయం అయ్యి అమరచింత నుండి అమెరికా దాకా తానా సభలో తన గలం విప్పి లక్షలాది మందితో
పాట పాడి మరి యొక్క ప్రశంసలు పొందినటువంటి మన గాయకుడు ప్రజా గొంతుక తెలంగాణ గాన గాంధర్వుడు మరణము అమర్చింత ప్రాంతానికి తీరని లోటు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని మరి ఉద్యమ నాయకుడిగా మరి ఆట పాట ద్వారా తన కాలు గజ్జగట్టి మరి వేదిక మీద పాట పాడి మరి ఎంతో మంది ప్రజలను ఆకట్టుకున్నాడు. ఆయన మరణము అమర్చింత పట్టణానికి తీరని లోటు అని చెప్పక తప్పదు. ఈరోజు ఆయన యొక్క మధుర స్మృతులను మరి తలుచుకుంటూ ఆయన విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అమర్చింతలు ఏర్పాటు చేయడము, ఆయన భార్య ఆయన సతీమణి రజని ఆయన ప్రోత్సాహంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడము గర్వకారణము. ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వ్యవసాయ కార్మికులు అనేక మంది మీద పాటలు పాడి వారి యొక్క కష్ట సుఖాలను నెరిగినటువంటి వ్యక్తి సాయి చంద్ మరణం తీరని లోటు. జోహార్ సాయి చంద్. అమరచింత గ్రామంలో ఈరోజు సాయి చంద్ యాదిలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించడం పార్టీకి మరియు కార్మిక విభాగానికి ఒక గర్వకారణం. ఎందుకంటే మా గ్రామంలో పుట్టిన ఒక మామూలు కుటుంబంలో వెంకటరాములు మన్నెమ్మ గారి దంపతులకు పుట్టిన కుమారుడు సాయి చంద్ పెద్ద కుమారుడు. మా అమర్చింత గ్రామంలో పుట్టి తను కళాకారునిగా ఎదిగి అలాగే టీఆర్ఎస్ పార్టీ విభాగంలోకి వెళ్ళి తన యొక్క గళాన్ని వినిపించి టీఆర్ఎస్ పార్టీకి పెద్ద వెన్నెముకగా అంటే పెద్ద గుండెకాయగా నిలిచిండు. అయితే ఆయన గత 2 సంవత్సరాల క్రితం హఠాన్ మరణం చెందడంతో గుండెపోటుతో హఠాన్ మరణం చెందడంతో మా యొక్క టీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందులకు పడిందని అనుకోవచ్చు. ఎందుకంటే తన యొక్క ఆట పాటలతో కేసీఆర్ గారి సభ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ సభ ఏదైనా కానీ 3-4 గంటల సేపు ప్రజలను ఉర్రూతలూగించి ప్రజలు ఏమాత్రం విస్తుపోకుండా చేసిన నాయకుడు సాయి చంద్ గారు. అయితే సాయి చంద్ గారి యొక్క సంస్మరణ సభ ఈరోజు అమరచింత గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా బీఆర్ఎస్ పార్టీకి గర్వకారణం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన సాయి చంద్ భార్య రజనీ సాయి చంద్ గారికి మా యొక్క గ్రామం తరఫున అలాగే బీఆర్ఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా సాయి చంద్ యొక్క 2వ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయబడినది. అది చాలా సంతోషం అనిపిస్తుంది నాకు వ్యక్తిగతంగా. ఎందుకు అంటే నా మదిలో అది ఉంటే మా సాయి చంద్ విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన చేస్తే బాగుంటుందని ఆ కోరిక కూడా నెరవేరింది. ఆ బాబు చిన్న వయసులోనే ఎన్నో ఇబ్బందులకు గురయ్యి మరి అట్టి ఒడిదుడుకులను అవమానాలను భరిస్తూ ఆ స్థాయికి రాష్ట్ర స్థాయికి ఎదుగుతూ ఒక రాష్ట్రాన్ని సాధించడంలో ఒక భాగస్థుడు కావడం కూడా ఒక అమర్చింతవాసిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎదగడమే కాకుండా ఈ జాతి యొక్క అమరచింత యొక్క పేరును రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిండు. అది కూడా ఒక సంతోషమే. అయితే ఒక బాధ ఏమిటంటే ఆయన ఇంకా చిరకాలం జీవించి ఉంటే మా అమరచింత ఎంతో బాగుపడేది. అది ఒక పెద్ద తీవ్ర నష్టంగా నా వ్యక్తిగతంగా నా మనసులో బాధ ఒకటి ఉంది. కానీ అతి విషయాన్ని అధిష్టానం వారు గుర్తించి భవిష్యత్తులో మన ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది కాబట్టి వారు అతి నిర్ణయాన్ని తీసుకొని ఈ అమరచింత సంస్థానాన్ని, అమరచింత నియోజకవర్గం, పాత నియోజకవర్గాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేస్తారని నా కోరిక. వీలైతే అమరచింత ఆత్మకూరు పట్టణాలను కలిపి ఒక పెద్ద పట్టణంగా నిర్మిస్తారని నా యొక్క ఆశ. ఇటు విన్నపాన్ని నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మరి ఈ సాయి చంద్ గారికి కూడా రాతపూర్వకంగా ఇంతవరకు విన్నవించుకున్నాను. అటు విషయంలో చర్యలు కూడా జరిగినవి అని అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఈ అవకాశం కల్పించిన ఆర్టీవీ వారికి కూడా నా యొక్క కృతజ్ఞత. సాయి చంద్ యాదిలో సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సభా కార్యక్రమానికి అంగరంగ వైభవంగా అలాగే విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. సాయి చంద్ ఎప్పుడు కూడా మాతో అనేది సాయి చంద్ ఈ తెలంగాణకు గొప్ప అమృత గాయకుడుగా మిగిలిపోయాడు. అమర గాయకుడుగా మిగిలినందుకు నిజంగా స్నేహితులుగా మేము చాలా గర్విస్తున్నాము. ఇలాంటి అమరచింత గడ్డలో పుట్టి అమరచింత ప్రాంతం నుండి అమెరికా దాకా తన గళాన్ని, తన గొంతును వెలువెత్తు చాటినటువంటి సాయి చంద్ గారు నిజంగా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. కానీ ఎప్పుడు కూడా సాయి చంద్ అంటుండేవాడు మా మధ్యలో ఎప్పటికైనా సరే అమరచింత గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతము. క్రీస్తు శకం 1268 ప్రాంతంలో ఈ ప్రాంతము
సంస్థానముగా ఉండేది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5 సంస్థానాలు, 1 అమరచింత, 2 జటప్రోలు, 3 తర్వాత మనకు గోపాల్పేట, తర్వాత మనకు ఇంకొక సంస్థానం 5 సంస్థానాలుగా ఉండేటువంటి అమరచింత సంస్థానము క్రీస్తు శకం 1268లో గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. ఈ యొక్క ప్రాంతాన్ని ఎలాగైనా సరే నియోజకవర్గంగా చేయాలని గొప్ప ఆయనకు ఒక ఆశయము, ఒక కళ ఉండేది. కానీ ఆ కళ నెరవేరక ముందు సాయి చంద్ మన ముందు లేకపోవడం నిజంగా బాధాకరము. కాబట్టి ఈరోజు సాయి చంద్ వర్ధంతి సందర్భంగా స్నేహితులుగా మేమంతా శోకతప్త హృదయాలతో ఈరోజు అశ్రు నివాళులు అర్పిస్తున్నాము. జోహార్ సాయి చంద్ గో, జోహార్ సాయి చంద్ గో. సాయి చంద్ మా క్లాస్మేట్. మేము ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ దాకా దాదాపు 14 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం. మేము ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్ అమర్చింతలోనే చదువుకున్నాం. 6వ తరగతి నుంచి మరి 10వ తరగతి వరకు జెడ్పీహెచ్ఎస్ అమర్చింత స్కూల్ నుండి చదువుకున్నాం. మరి 10వ తరగతి తర్వాత కాలేజీ విద్య ఆత్మకూరు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాం. మేము సాయి చంద్ ఉద్యమకారులుగా నేను ఎస్ఎఫ్ఐలో విద్యార్థి నేతగా పనిచేశాను. మరి సాయి చంద్ పీడిఎస్యులో విద్యార్థి నేతగా పనిచేశాడు. మరి మేమిద్దరము పీడిఎస్యు ఎస్ఎఫ్ఐలో ఆర్గనైజేషన్ చేసిన ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా కలిసి చదువుకున్నటువంటి విద్యార్థులుగా సాయి చంద్తో మాకు ఎనలేని అనుబంధం ఉంది. సాయి చంద్ మేము ఒకే కంచంలో తిని మరి ఎక్కడికి వెళ్ళినా కలుసుకునే వాళ్ళం. తదితర ఉన్నత విద్యల కోసం సాయి చంద్ ఇంటర్మీడియట్ తర్వాత మరి హైదరాబాద్లోని సిటీ కాలేజీలో చదువుకోవడానికి వెళ్ళాడు. ఆ తర్వాత సమ్మర్లో మేమంతా కలిసి ఆత్మకూరులో మరి వాళ్ళ అత్త మీనత్త వాళ్ళ చేనులో కలుసుకునే వాళ్ళం. సాయి చంద్ చాలా నమ్మకమైన మిత్రుడు. సాయి చంద్ మాతో పాటు చాలా ఉల్లాసంగా, సరదాగా, ఉన్నతంగా ఆలోచించాలి, గొప్పగా జీవించాలి, మరి పేరు ప్రతిష్టలతో ఎప్పుడు కూడా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ఉండాలి అని చెప్పి మాకందరికీ కూడా చెప్తుండేవాడు. మరి అలాంటి మిత్రుడు ఈరోజు అకాల మరణం చెందడం చాలా జీర్ణించుకోలేని విషయం. సాయి చంద్ గొప్ప ఉన్నతిని మరి ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయాల్సిన వాడు అర్ధాంతరంగా చనిపోయి తన యొక్క ఆశయాన్ని చేరుకోక ముందులే నిజంగా అశువులు బాయటం మేమంతా కూడా చాలా దుఃఖంతో చాలా ఆశ్చర్యపోయాము. కానీ సాయి చంద్ ఎక్కడున్నా తన యొక్క ఆశయ సాధన కోసం తన భార్య కానీ, అదేవిధంగా తను ఏర్పాటు చేసుకున్నటువంటి మిత్ర బృందం కానీ, గాయని బృందం కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా యొక్క మిత్రుడు సాయి చంద్ మరి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి తెలంగాణను సాధించినటువంటి ప్రజా గాయకుల్లో మరి ముఖ్యమైన వ్యక్తిగా, మరి ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు నా మిత్రుని మెచ్చుకొని తన నోటి వెంట కేసీఆర్ ఉద్యమ నాయకుడు సాయి చంద్ మాట మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉన్నది. మరి అలాంటి సాయి చంద్ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. కాబట్టి మా మిత్రుడిగా, మా క్లాస్మేట్ గా మాకంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదుగుతాడనుకుని ఆశపడుతున్నటువంటి తరుణంలోనే ఇలాంటి బాధాకరమైనటువంటి విషయం వింటూ చాలా బాధపడుతున్నాం. సాయి చంద్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఈరోజు అమర్చింత గ్రామానికి రావడం జరిగింది. సాయి చంద్ నాకు చిన్నప్పటికెళ్ళి తెలుసు. మాది పర్తిపూర్ విలేజు. చిన్నప్పటికెళ్ళి కూడా నాకు బాగా మిక్కిలి. వాళ్ళ నాయన వాళ్ళు పాటలు పాడడానికి మా గ్రామంలో అప్పుడు మన కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పుడు పర్తిపూర్లో ఎన్నోసార్లు క్లాసులు, విద్యార్థి క్లాసులు ఉన్నప్పుడు, మీటింగ్లు ఉన్నప్పుడు వచ్చి మా ఊర్లో ఒక వారం రోజులు, 15 రోజులు మా ఊర్లో ఉండేవాళ్ళు. అప్పుడు చాలా దగ్గరుండి సాయి చంద్ వాళ్ళ కుటుంబం తెలుసు. ఈరోజు సాయి చంద్ అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని ఉజ్వల భవిష్యత్తుతో ముందుకెళ్తున్న సమయంలో చాలా బాధాకరమైన విషయం ఆయన చనిపోవడం. ఈరోజు
మా అందరికీ ఆ రోజు చాలా బాధ కలిగించిన విషయము. ఎంతో కష్టపడి ఎలిగిన సాయి చందు బడుగు బలహీన వర్గాలకు వెళ్ళి బయటికి వచ్చి ఒక పెద్ద కళాకారుడుగా, ఒక గాయకుడుగా పేరు తెచ్చుకొని భవిష్యత్తులో పెద్ద స్థాయిలో ఎదిగే క్రమంలో చనిపోవడం మా అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆయన లేని లోటు టీఆర్ఎస్ పార్టీకి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమంకి వెళ్ళి ముందుండి పనిచేసి ఈరోజు ఉద్యమానికి బలోపేతమై తన పాటలతోన, తన మాటలతోన బీఆర్ఎస్ పార్టీకి బలంగా పనిచేసిన గొప్ప కళాకారుడు, నాయకుడు సాయి చందు. ఆయన మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు ఆయన లేకపోవడం, ఆయన గుర్తింపుగా ఈరోజు ఆయన గ్రామంలో, ఆయన జన్మించిన గ్రామంలో ఆయన విగ్రహం పెడుతున్న సందర్భంగా ఈరోజు సాయి చంద్ అభిమానులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి చాలా పండుగ వాతావరణంగా ఉంది. సాయి చందు ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలిగి ఆయన కుటుంబానికి మేమందరం ఎప్పుడూ అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ, ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.